వెల్కమ్ టు డాక్టర్ గ్రో జియో ఫోర్స్ FN24. కేంద్ర ప్రభుత్వం సముద్ర ఆహార ఎగుమతులను సంవత్సరానికి 1 లక్ష కోట్ల రూపాయలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక సంవత్సరం 2022-23లో సుమారు 60,000 కోట్ల విలువైన ఎగుమతులను నమోదు చేసింది. మత్స్యశాఖ మంత్రివర్యులు రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ ఈ రంగానికి వచ్చే 5 ఏళ్లలో మరింత బలాన్నిచ్చే చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 4వ వార్షికోత్సవ వేడుకలలో ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహాయోజనను ప్రారంభించారు. 3 కోట్ల మంది మత్స్యకారుల ఉపాధికి మద్దతుగా పనిచేస్తున్న ఈ రంగం గతంలో సరైన ప్రాధాన్యత పొందలేదని మంత్రి పేర్కొన్నారు. అయితే 2014 నుండి తీసుకున్న నిర్ణయాలతో దేశంలోని చేపల ఉత్పత్తి 2013-14లో 95.79 లక్షల టన్నుల నుండి 2023-24 నాటికి 175.45 లక్షల టన్నులుగా పెరిగిందని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు మత్స్యకారులకు ఆధునిక సదుపాయాలు అందజేస్తూ మత్స్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. 2029 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి మత్స్యరంగం కూడా సహకరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అన్నారు. ఎంపెడా రీజనల్ డివిజన్ కొచ్చి సీ ఫుడ్ వాల్యూ అడిషన్ శిక్షణ కార్యక్రమాన్ని అలప్పుజా జిల్లా అరూరులోని మంగళ మారిన్ ఎక్సిమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 2లో నిర్వహించింది. నెట్ఫిష్ కేరళ అధికారులు మరియు నిపుణులు పాల్గొన్న వారికి PDTO ష్రింప్, ఫుల్ వెయిన్ ష్రింప్, బటర్ఫ్లై సుషి ష్రింప్, మారినేటెడ్ ష్రింప్, స్కిడ్ కట్రింగ్స్, స్కిడ్ స్కోవర్స్, సుషి కట్ ఫిష్, స్కిడ్ బర్గర్ వంటి వాల్యూ అడిషన్ ఉత్పత్తులను తయారు చేయడంలో ప్రత్యేక శిక్షణను అందించారు. ఎంపెడా జాయింట్ డైరెక్టర్ శ్రీ అనిల్ కుమార్ సముద్ర ఆహార విలువ జోడింపు అంశాలపై అమూల్యమైన సూచనలు చేశారు. ఈ తరం ప్రత్యేక నైపుణ్యాలను సాధించినందుకు శిక్షణార్థులను అభినందించారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన 50 మంది పాల్గొన్న వారికి ధ్రువపత్రాలు అందజేయబడ్డాయి. కేంద్ర మంత్రిత్వ శాఖల ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీం బృందం వరద నష్టంపై సమీక్షను ప్రారంభించింది. అధికారులు వివరించిన ప్రకారం ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలలోని 108 మండలాలలో 337 గ్రామాలు వరదలతో ప్రభావితమయ్యాయి. వరదల వల్ల జరిగిన నష్టాన్ని ప్రెజెంటేషన్, ఫోటో ప్రదర్శనల ద్వారా వివరించారు. వ్యవసాయం, పశుసంవర్ధకతతో పాటు మత్స్యరంగంలో భారీ నష్టం జరిగినట్లు వివరించారు. ముఖ్యంగా ఆక్వాకల్చర్ రంగంలో నష్టం అత్యంత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. వర్షాలు, వరదల కారణంగా పలు చేపల పెంపక కేంద్రాలు నీట మునిగినట్లు, 1000 కోట్ల విలువైన చేపల ఉత్పత్తి దెబ్బతిన్నట్లు స్పష్టం చేశారు. ప్రభావిత ప్రాంతాలలో చేపల సంరక్షణ కోసం ఏర్పాట్లు చేసిన ఆక్వాకల్చర్ పాండ్స్, హ్యాచరీస్ క్రమంగా నీట మునగడం వల్ల చేపల అభివృద్ధి, ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. ఈ నష్టంతో మత్స్యకారులు ఆర్థికంగా వెనకబడిపోయారని, ఆక్వాకల్చర్ను పునరుద్ధరించడానికి తక్షణ సాయాన్ని అందించవలసిన అవసరం ఉందని అధికారులు వివరించారు. IMCT ముందస్తు అంచనాల ప్రకారం వరదల వల్ల సంభవించిన నష్టం సుమారు 6,880 కోట్లుగా నిర్ధారించబడింది. ఈ నష్టానికి వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్యరంగం మరియు తదితర రంగాలు ప్రధాన బాధితంగా నిలిచాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన MSME విధానం చేపల పెంపక పరిశ్రమకు కీలక మద్దతుగా మారవచ్చని భావిస్తున్నారు. TGIIC MD డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ఈ విధానం పరిశ్రమల విస్తరణకు సహాయపడుతుందని చెప్పారు. MSME విధానం చేపల పెంపకంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మరియు స్థిరమైన అభివృద్ధికి దోహదపడే అవకాశాలను కల్పించవచ్చు. ఈ విధానం ద్వారా చేపల రంగం పల్లెటూర్లలో వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. MSMEలు ప్రధానంగా చేపల ఉత్పత్తి శ్రేణి, ఉత్పత్తులను నిల్వ చేయడం, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించవచ్చు. ముఖ్యంగా మహిళల మత్స్య పారిశ్రామిక వ్యవహారాలలో చురుకుగా పాల్గొనడానికి సహకారం అందించే విధానాన్ని MSME ప్రోత్సహించడం ద్వారా మహిళా వ్యవస్థాపకులు చేపల పెంపక రంగంలో కొత్త పంథాలు సృష్టించవచ్చని అభిప్రాయపడుతున్నారు. రైతులు మరియు మత్స్యకారులు MSME విధానంతో మౌలిక వసతులు, శిక్షణా కేంద్రాలు మరియు ఆర్థిక సాయం వంటి అంశాలలో మునుపటి కంటే మెరుగైన సహకారం పొందుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.